తాజా అంశాన్ని చూస్తున్నాం. వరద పరిస్థితిపై విజయవాడ కలెక్టరేట్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నాడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వరదపై సమీక్షలో సీఎం ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాకేష్, ప్రస్తుతం సీఎం విజయవాడ కలెక్టరేట్ లో సమీక్ష ముగించుకుని ముంపు ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. సీఎం క్యానరీ ప్రస్తుతం సింగనగర్ వైపు వెళ్తోంది. సింగనగర్ లో మరోసారి ఇప్పటికే 2 సార్లు, నిన్న మధ్యాహ్నం ఒకసారి, అలాగే అర్ధరాత్రి ఒకసారి, 2 సార్లు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇప్పుడు మరి ఉదయాన్నే కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా మళ్ళీ సింగనగర్ ప్రాంతానికి సీఎం వెళ్తున్నారు. అయితే ఈ పర్యటన ప్రారంభానికి ముందు ఆయన విజయవాడ కలెక్టరేట్ లో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష అనేది చేపట్టారు. ఏదైతే గత రాత్రి తాను ప్రజలకు ధైర్యంగా ఉండాలని చెప్పి హామీ ఇచ్చానని చెప్పి ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఇవాళ ప్రభుత్వ చర్యలన్నీ ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, అలాగే వర్షం పడుతున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా సరే ప్రజలను కాపాడే విషయంలో మాత్రం సహాయక చర్యలు మాత్రం ఎక్కడ ఆగకూడదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే రోగులు అలాగే వారి కోసం హోటల్లో ఉంచైనా సరే వారిని సౌకర్యవంతంగా ఉంచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే బాధితులకు ఇప్పుడు ఇచ్చే తాగునీరు కూడా ఎంతో ముఖ్యమని చెప్పిన సీఎం మినరల్ వాటర్, దీనికి తగ్గట్టు మినరల్ వాటర్ మాత్రమే వాళ్ళకి అందించాలని, అందుకు తగ్గట్లుగా అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ బాటిల్స్ కానీ అలాగే వీటిని కానీ సిద్ధంగా ఉంచాలని చెప్పి కూడా ఆదేశించారు. అలాగే మొత్తంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని బోట్లు అందుబాటులోకి వచ్చాయి అన్న అంశాలు కూడా ఆయన ఆరా తీశారు. దీనికి తగ్గట్టు కూడా ఏదైతే ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చే బోట్లు కొంత ఆలస్యం కావటం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవి కూడా వస్తున్నాయని చెప్పి కూడా చేరుకున్నాయని చెప్పి కూడా చెప్పారు. ఉదయం 8 గంటలకి ఎంతమందికి ఆహారం అందించగలిగామన్న విషయాన్ని కూడా సీఎం ప్రశ్నించడం జరిగింది సమీక్షలో. అయితే దాదాపు 1,50,000 మంది వరకు కూడా ఇప్పటికే ఆహారం పంపిణీ జరిగిందని చెప్పి కూడా అధికారులు సీఎం కు వివరణ ఇచ్చారు. అలాగే బాధితులను సౌకర్యంగా ఉంచేందుకు ఇప్పుడు ఏదైతే బోట్లలోకి వెళ్లి బాధితుల్ని ఒడ్డుకు తీసుకొస్తామో అక్కడ వారిని సౌకర్యవంతమైన ప్రాంతాలకు తరలించేందుకు అందుబాటులో తగినన్ని బస్సులు కూడా ఉంచాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అలాగే వీరిని సౌకర్యవంతంగా రక్షిత పునరావాస కేంద్రాలు మామూలు సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన కళ్యాణ మండపాలు వాటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి కూడా సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం దాదాపుగా 47 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తన ఇంటి నివాసం సమీపంలో ఏదైతే వెంకటపాలెం వద్ద గండి ఏర్పడే పరిస్థితులు తలెత్తాయో దానికి సంబంధించి కూడా సీఎం ఆరా తీయడం జరిగింది. ఆ గండిని పూడ్చి వేసినట్లు కూడా అధికారులు వివరించారు. స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి తీసుకున్న చొరవను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించడం జరిగింది. రాకేష్, కృష్ణ, సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు? ఆయన సమీక్ష ముగించే సమయంలో మాత్రం బృందాలుగా ఏర్పడి ఒక్కొక్కరు వీలైనంత ఎక్కువగానే క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేద్దామని చెప్పి ఆయన అధికారులతో అన్నారు. అంటే నిర్దిష్టంగా ఒక ప్రణాళిక అంటూ కూడా ఏమీ అనుకోకుండానే ముందు సింగనగర్ వైపు అనేది బయలుదేరారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత తిరిగి మళ్ళీ కలెక్టరేట్ కు వచ్చి సమీక్షించడం, లేకపోతే అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకి ఏదైతే అటు దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల వరకు వరద నీటి కూడా ప్రవహిస్తున్నందున దిగువ ప్రాంతాల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా ఉన్నత స్థాయిలో సీఎం సమీక్షిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతంలో ఏదైతే ఎగువ ప్రాంతంలో కూడా అటు ఇబ్రహీంపట్నం వైపు కానీ అలాగే ఇటు గత రాత్రి ఇబ్రహీంపట్నం అలాగే జూపూడి, పరిటాల వంటి ప్రాంతాల్లో కూడా సీఎం పర్యటించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఆయన సమీక్షిస్తున్నారు. అంటే పరిస్థితులకు తగ్గట్లుగా ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే అక్కడికి క్షేత్రస్థాయిలోకి తాను వెళ్లేందుకు తాను వెళ్తాను, అధికారులు అలాగే మంత్రులు కూడా బృందాలుగా విడిపోయి ఆ క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.